జ్యోతి మల్హోత్రా అంశం దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ఒక యూట్యూబర్గా ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటూ భారతదేశ సైనిక రహస్యాలను పాకిస్తాన్కు చేరవేసే ప్రయత్నం చేసింది. సో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డది. అలాగే చాలామంది భారతదేశంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. సో జ్యోతి మల్హోత్రా అంశాన్ని ఏ రకంగా చూడాలి, జాతీయ గీతాలు ఆలపిస్తూ భారత ఎయిర్ బేస్లలో వీడియోలు తీస్తూ వాటిని పాకిస్తాన్కి అమ్ముకోవడం అనేది ఏ రకమైన పరిణామంగా చూడాలి, ఎట్లా వెళ్ళనా ఇలాంటి వాళ్ళని మనం పట్టుకోవాలి. మనతో మాట్లాడడానికి నిహారిక రెడ్డి గారు. యూట్యూబ్లో చాలా వరకు మనకి సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ అంటూ స్టార్ట్ చేశాయండి. దే ఆర్ నాట్ శాటిలైట్ ఛానల్స్, కానీ మంచిని చెప్తున్నప్పటికీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి స్పై ఏజెన్సీగా పనిచేయడం. ఇప్పుడు క్లాసిక్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లు స్పై ఏజెన్సీగా పనిచేయడం, లేకపోతే మన ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ ఇంట్రెస్ట్ని ఇండియాలో ప్రమోట్ చేయడం ఇతర లాంగ్వేజెస్లో. ఇలాంటివి మనం గమనించున్నప్పుడు 3 లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళని ఖండించాలి. ఒకటి, గవర్నమెంట్ లెవెల్లో ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేసి ఈ మీడియా ఛానల్ సోకాల్డ్ సోషల్ మీడియా ఛానల్స్ని రెగ్యులేట్ చేస్తూ ఒక బాడీని తీసుకురావాలి. కనీసం వాటి మీద అవగాహన, అంటే ఏం చేస్తున్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఎవరు వాళ్ళ సబ్స్క్రైబర్ బేసు, వాళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది, దీని మీద నిఘా ఖచ్చితంగా ఉండాలి. ఇది గవర్నమెంట్ లెవెల్లో ఉండాల్సిన థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చి మన వ్యూయర్స్, వీఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఎంతవరకు ఇలాంటి ఛానల్స్ని ప్రమోట్ చేయొచ్చు, మనం ఎలా చూడాలి, వీటి గురించి ఎవరికైనా తెలిసి, సే ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇంట్రెస్ట్ని కాకుండా పక్క దేశ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేయడం, గవర్నమెంట్ని విపరీతంగా క్రిటిసైజ్ చేస్తూ వేరే కంట్రీ యొక్క ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేయడము, ఇలాంటి చేస్తున్న ఛానల్స్ని మనమే రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయడమే కాకుండా ఇలాంటి వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవడం, అంటే ఎఫ్ఐఆర్ లాంటిది నమోదు చేస్తూ వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరిపించాలి. మనము ఒక సివిల్ సొసైటీగా స్ట్రెంగ్తన్ అయితే తప్ప ఇలాంటి స్పై ఏజెన్సీస్ కానీ ఇలాంటి వ్యక్తులని మనం అరికట్టలేము. స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఉందండి, లోడ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎటువంటి సెన్సర్షిప్ లేదు, ఎటువంటి కంట్రోల్ లేదు, ఎటువంటి రెగ్యులేషన్ లేదు. ఇది చాలా దారుణము. రెగ్యులేటింగ్ అథారిటీస్ లేకపోతే దేశం ఎటువైపుకి వెళుతుంది అనేది నిజంగానే ఫ్యూచర్లో మనకి చాలా భయం వేస్తుంది. ఎస్పెషల్లీ సెక్యూరిటీ ఏజెన్సీస్ లాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది అంటే ఇతర దేశాల కోసం ఈ దేశంలో పనిచేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో ఇట్స్ హై టైమ్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు ఇంటర్వీన్. సోషల్ మీడియా ఛానల్స్ మీద ఒక రెగ్యులేషన్ అంటూ తీసుకురావాలి. ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎనీ సిటిజన్ ఎవ్రీవన్ షుడ్ బీ విజిలెంట్. మనమే ఒక రిపోర్ట్ చేయడమో, లేకపోతే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడమో, వాళ్ళ మీద రిపోర్ట్ చేయడం, ఇలాంటివి చేస్తే తప్ప ఇలాంటివి మనం అరికట్టలేము. ధన్యవాదాలండి. సో మీడియా స్వేచ్ఛ ఉండాలి, కానీ అపరిమితంగా ఉండకూడదు. కొంత రెగ్యులేట్ చేయాల్సిన ఆవశ్యకత ప్రస్తుతం కనపడుతుంది. ఎస్పెషల్లీ సోషల్ మీడియాని కొంత రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. నిరంతరం వాటి యొక్క పోకడలు గమనించాలి, ప్రజలు కూడా దాని మీద గమనించాలి. ఎప్పటికప్పుడు దేశానికి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు ఎప్పుడైనా చేస్తే కనుక వాటిని ఇమ్మీడియట్గా కౌంటర్ చేసేలాగా, దాని మీద కంప్లైంట్ ఇచ్చేలాగా కనుక చర్యలు తీసుకున్నట్టయితే దీన్ని మనం అరికట్టవచ్చు అని చెప్తున్నారు నిహారిక రెడ్డి గారు.